ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే తోటి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చాలా ఆసక్తి ఉంటుంది. అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంటుంది అనే వివరాల కోసం వెంటనే ఆరా తీస్తారు. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల పెళ్లి విషయం రాగానే వెంటనే వారు చేసుకోబోయేది ఎవరు అని తెలుసుకునేందుకు ట్రై చేస్తారు. అయితే రాజకీయ నాయకుల పెళ్లిళ్ల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ పెళ్లి విషయం అనగానే దేశవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది. ఎందుకంటే దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ వయసు మీద పడుతున్న పెళ్లి గురించి ఎవరైనా అడిగితే సమాధానం దాటవేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన గురించి ఒక ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతోంది. తొందరలోనే ఒక రాజకీయ నాయకుడి కూతురుని వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ జాతీయ నేత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఒకప్పుడు ఆయన రాజకీయాల్లో పనికిరాడు అన్నవారు ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎన్ని అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా తీసుకెళ్తూ కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఇదే క్రమంలో రాహుల్ పెళ్లి ప్రస్తావనపై కూడా జోరుగా చర్చ సాగుతూ ఉంటుంది. తాను ప్రధాని అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాడు అని రాహుల్ నిర్ణయమని కొందరు అంటున్నారు. కానీ ఆ మధ్య లండన్ లో ఒక అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోతో రకరకాలుగా ప్రచారం చేశారు. తాజాగా రాహుల్ ని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె ఎవరో కాదు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె. ఆమె పేరు ప్రణతి షిండే. ప్రస్తుతం షోలాపూర్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమెతో కలిసి రాహుల్ జోడో యాత్రలో కలిసి కనిపించారు. అంతేకాకుండా ఎంపీగా గెలిచిన తర్వాత ప్రణతి షిండే రాహుల్ ను స్వయంగా ఇంటికి ఆహ్వానించారు కూడా. ఇదే కాకుండా మే 13న రాయ్బరేలీలో జరిగిన ర్యాలీలో ప్రణతి షిండేను కొందరు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నలు కూడా వేశారు. దీంతో ఆ సమాధానం రాహుల్ ఇవ్వాలని చెప్పిందట. దీంతో రాహుల్ ని పెళ్లి చేసుకునేందుకు ప్రణతి ఇష్టంగా ఉన్నట్టుగా కొందరు చెబుతున్నారు. కానీ రాహుల్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. కానీ ఈ ప్రచారంపై రాహుల్ ఎలా స్పందిస్తారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత 20 నుంచి 30 ఏళ్లుగా రాహుల్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు తండ్రిలాగే రాహుల్ విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇండియన్ అమ్మాయిని పెళ్లాడతారని చెప్పారు. మొత్తంగా రాహుల్ ఎవరిని పెళ్లి చేసుకుంటారో చూడాలి.